నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశాడు. ఒక్క ట్వీట్ తో పూర్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే మారిపోతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. వాస్తవానికి లిక్కర్ కేసుని బయటపెట్టింది విజయసాయి రెడ్డి. అయితే విజయసాయి రెడ్డి విచారణ జరుపుతున్నది వేరే ఒక కేసు అయితే, అదే కేసుకు సంబంధించి బయటకు వచ్చి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పి బయటపెట్టాడు. అదే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి మెయిన్ సూత్రధారి అని కూడా చెప్పేశాడు. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే నిన్నటి ట్వీట్లో ఏం జరిగింది అంటే, కళ్ళకు కట్టినట్టుగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కోటరీని నమ్ముకొని పూర్తిగా విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశాడన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో విజయసాయి రెడ్డి మనసు విరిగిపోయిన తర్వాత బయటికి వచ్చేసానని కూడా చెప్పేశాడు. వ్యవసాయం చేసుకుంటున్నాడు కానీ అది ఏ వ్యవసాయం అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా కన్ఫర్మేషన్ లేదు. అయితే విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఈ ట్వీట్లో చాలా క్లియర్గా నీ వాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్ముడు పోయారు అని చెప్పేసి చాలా క్లారిటీగా విజయసాయి రెడ్డి చెప్పేశాడు. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ రాజకీయం తెలుసా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ రాజకీయాలు తెలుసా అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ రాజకీయం తెలుసన్న సంగతి అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, 3 తరాల రాజకీయాన్ని చూశారు విజయసాయి రెడ్డి గారు. వాస్తవానికి సీమ రాజకీయాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా చెప్పగలరు విజయసాయి రెడ్డి గారు. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నమ్మించి మోసం చేయగలరో ఇదంతా కూడా కనిపెట్టగలిగే శక్తి మాత్రం విజయసాయి రెడ్డి గారికి ఉందని చెప్పుకోవాలి. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకు విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోటరీ చుట్టేశారు, వాళ్ళ మనుషుల్లో పెట్టేసుకున్నారు, 3 తరాలుగా ఉన్న నన్ను బయటికి గెంటేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత ఆ కోటరీలో ఎవరెవరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు మోసం చేస్తున్నారు అనేది ఆయన చాలా చక్కగా చెప్పగలరు. అయితే తల్లిని పోగొట్టుకున్నారు, చెల్లిని గెంటేశారు. ఇప్పుడు ఆత్మలా ఉండేటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, అంటే ఏటుగా పిలుచుకున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా బయటికి రావడంతో అసలైన రాజకీయం ఇక్కడే మొదలైంది. గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటేనే పార్టీ బలపడుతుందని చెప్పేసి అన్నారు. ఇటీవల కాలంలో కూడా జగన్ జైలుకి వెళ్తే ఏంటి, పార్టీని మేము చూసుకుంటాం కదా, మేము పరిపాలిస్తాం కదా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటీవల ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే కోటరీ నమ్ముకున్నారో ఆ కోటరీ అమ్ముడుపోయింది. వాస్తవానికి ఇంకొక విషయం కూడా మీరు చూసుకుంటే, విజయసాయి రెడ్డి గారు వాస్తవానికి అటు వెనిజులాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు తన భార్యని అని చెప్పేసి అంటున్నారంటే, ఇక్కడ చాలా స్పష్టంగా తెలియాల్సింది ఏంటి అంటే, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తూ ఏదైతే ట్వీట్ చేశారో ఆ రాజీనామా చేసిన తర్వాత ఆ ట్వీట్లో కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ టు భారతిరెడ్డి గారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఎవరు గమనించని పాయింట్ ఒకటి ఏంటి అంటే, భారతిరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా ఎత్తేస్తారన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి ట్వీట్లో మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాని అంతర్గత అర్థం ఏంటనేది చాలా లోతుగా పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం కన్నా భారతిరెడ్డి గారి మీదనే విజయసాయి రెడ్డి గారికి చాలా కోపం ఉందన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఎందుకు అంటే వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు జగన్కి ఆత్మ అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు భారతిరెడ్డి గారికి ఆత్మ. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షి సంబంధించినటువంటి ఒక పత్రిక ప్రెస్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక మేనేజ్మెంట్లో జాయిన్ అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు కంప్లీట్గా జగన్కి సంబంధించినటువంటి ఒక ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా వేరున్నాయి, మీ పేరు మీద ఏవీ లేవు అని చెప్పేసి ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంట్రీ అయిన తర్వాత భారతీ సిమెంట్స్కి సంబంధించి కావచ్చు, మిగతా భారతి గారికి అనుగుణంగా ఉండేటువంటి కొన్ని ఆస్తులు పక్కన పెడతానికి కీలక పాత్ర వహించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి భారతిరెడ్డి గారి నమ్మకం కలిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి తన స్థానాన్ని కంప్లీట్గా బయటికి వెళ్ళగొట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి, భారతిరెడ్డి గారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారికి భారతిరెడ్డి గారి మీద కోపం సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు భారతిరెడ్డి గారిని కూడా ఎత్తేయబోతున్నారని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఒక న్యూస్ ఇచ్చేశారు విజయసాయి రెడ్డి గారు. గతంలో కూడా మనం చూసుకుంటే భారతిరెడ్డి గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడమే కాకుండా ఆ కోటరీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కోటరీలో ముఖ్య స్థానం ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారే, రెండో స్థానం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు
ఇటు ఈనాడు పత్రికలతో కావచ్చు, లేదంటే ఇటు టీడీపీ కావచ్చు, లేదా కూటమికి సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీలతో కూడా కొంత సత్సంబంధం మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి గతంలో కొన్ని వైసీపీకి సంబంధించి అనుకూల మీడియాలు ఏవైతే ఉన్నాయో, గ్రేట్ ఆంధ్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు స్పష్టంగా రాయడం జరిగింది. ఎందుకని సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదు చేయడం లేదు, ఎందుకని సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయలేదు, ఎందుకని వీరిద్దరిపైన యాక్షన్ తీసుకోవడం లేదు అంటే తనకున్న జర్నలిజం వాల్యూస్తో కావచ్చు, తనకున్నటువంటి ఒక జర్నలిజంలో ఉన్నటువంటి కొంత పరిచయాలతో కావచ్చు, మిగతా ఛానల్స్తో కావచ్చు, రాజకీయ పార్టీలతో కావచ్చు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి అటు కంప్లీట్ క్లీన్ చిట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటూ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఈ క్వార్టరీ మెయింటైన్ చేయబోతుంది. వైసీపీ రెండు పార్టీలుగా అంటే రెండుగా చీలిపోయిందని చెప్పేసి, అది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైసీపీ అని చెప్పేసి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అని చెప్పి చాలా వరకు అంటే వైసీపీలో ఉన్న వాళ్ళే చాలా వరకు చర్చించుకున్నారు. ఇటీవల తీసుకుంటే ఏదైతే 3 రాజధానుల విషయంలో లేదు ఉన్నది ఒకటే రాజధాని అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం, లేదు కాదు 3 అని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మళ్ళీ మొన్న మధ్య వచ్చేసి అమరావతిపై విషం కక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఆయన తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యాడని చెప్పేసి అనడం, గతంలో ఉద్యోగస్తులు పిఆర్సీలకు సంబంధించి చూసుకుంటే లేదు మా వాడికి అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం, ఇలా ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని చులకన చేసి మాట్లాడుతున్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ప్లాన్తో చేస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారికి భారతిరెడ్డి గారి మీద ఎందుకు ఇంత కోపం అంటే, వాస్తవానికి 3 తరాల నుంచి ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి అండ్ వైఎస్ కుటుంబానికి ఉన్న బంధాన్ని పూర్తిగా తెగ్గొట్టింది భారతిరెడ్డి గారు. కాబట్టి వాస్తవానికి అటు రాజారెడ్డి గారు కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి కావచ్చు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వారెవరికి కూడా భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదని చెప్పి ముందు నుంచే తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు. కాబట్టి లేనిపోని హత్య రాజకీయాలను కూడా తీసుకొచ్చి దీంట్లో అంటగడుతున్నారన్న సంగతి తెలుసుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారు 1-2 సందర్భాల్లో ఆపుతున్నటువంటి టైంలో అప్పుడు విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టడం, కోటరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రావడం, అదేవిధంగా ఆ కోటరీ కూడా మిగతా వారికి అమ్ముడుపోయింది అని చెప్పేసి అనేటువంటి స్పష్టమైనటువంటి ఒక నిర్దేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వారి యొక్క సతీమణి భారతిరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఎత్తేయబోతున్నారని చెప్పేసి వెనుజిలా ఒక ఉదాహరణ ఇస్తూ విజయసాయిరెడ్డి గారు ట్వీట్ అయితే చేశారు. అంటే మిగతా భారతీ సిమెంట్స్ కావచ్చు, లేదా మిగతా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కొలిక్కి రాబోతున్నాయి. సో విజయసాయిరెడ్డి గారు మరొక క్లూ అయితే ఇచ్చేశారు. అంత కర్త కర్మ క్రియ అంతా కూడా భారతిరెడ్డి గారు అనేటువంటి ఒక అంతరంగమైనటువంటి ఒక నిర్దేశాన్ని అయితే ఇచ్చారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.